పెళ్లి రోజు మార్నింగ్ 8 గంటలకి శతమానం తీసుకురావడానికి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. పెళ్లి కొడుక్కి వదిన వరుస వచ్చే వాళ్ళు ఈ శతమానం అయితే మొయ్యాలి. మేము కన్యాదానం తీసుకుంటున్నాం కాబట్టి మేము అది మొయ్యకూడదు. ఈ అక్క కూడా మా మరిదికి వదినే కాబట్టి ఆ అక్క అయితే మోస్తున్నారు. ఇలా డేరా వేసి ఆ శతమానంని ఇంటి దగ్గరలో ఉన్న గుడి దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాలి. ఆ గుడి దగ్గరికి కంసల వారైతే వస్తారు. ఆయన వచ్చినప్పుడు శతమానం అయితే తీసుకొని వస్తారు. మనం వెళ్ళినప్పుడు పూజ సామాన్లు అలాగే కంసల వారికి ఇవ్వడానికి బియ్యము కూరగాయలు అవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. ఆయన ఇచ్చిన శతమానాన్ని పందిర్లోకి అయితే తీసుకొని వెళ్ళాలి. ఇది పెళ్లి రోజు మా రెండవ సాంప్రదాయము. ఫస్ట్ ది తెల్లారక ముందు వీధి చివర దీపం పెట్టాలి. అలాగే సెకండ్ ది శతమానం తీసుకోవాలి. ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ అమ్మవారి గుడ్లకు అయితే బయలుదేరాలి. పెళ్లి రోజు పొద్దురక ముందు నుంచి పెళ్ళైన వరకు ఒకటి తర్వాత ఒకటి అవుతూనే ఉంటది. ఏదైనా శుభకార్యం చేసే ముందు మన ఊరి అమ్మవారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోవాలి కదా. ఇంకా మా ఊర్లో ఉన్న ఒక 5 అమ్మవారి గుడ్లకు వెళ్ళేసి ముర్రాట అయితే పోసాము. అలాగే చీరలు కూడా చూపించాలి. ఈ అమ్మవారి గుడ్ల దగ్గరికి అయితే మా అక్క రాలేదు. పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి అయితే వెళ్ళింది. ఇదిగోండి పెళ్లి కూతురు మా ఊరైతే వచ్చేసింది. ఈవినింగ్ కాలగోల సంబరాలు అయ్యాక ఇంట్లోకి అయితే అడుగు పెట్టాలి. అప్పటి వరకు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉంచాము. తిరిగి ఫుల్లుగా అలిసిపోయి ఆకలి అయితే వేసేసింది. ఇంక ఇక్కడ టిఫిన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. టిఫిన్స్ వచ్చేసి ఇడ్లీ బోండా ఉప్మా ఫుల్లుగా తినేసాము. ఈ ప్లేస్ లోనే రిసెప్షన్ అయితే చేస్తున్నాము. అలాగే పెళ్లి వచ్చేసి ఇంటి ముందు అయితే చేస్తున్నాము. పెళ్లి డెకరేషన్ వచ్చేసి కాలగోల సంబరాలు అయ్యాకే చేస్తారు. రిసెప్షన్ లో డాన్స్ చేయడానికి ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాము. ఈ వీడియోలో నేను వేసుకున్న శారీ మాత్రం చాలా సాఫ్ట్ గా సూపర్ గా ఉంది. మీకు కావాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. బాయ్.